రియల్‌మి 300 వాట్ సూపర్ ఫాస్ట్ చార్జర్ మీద వర్క్ చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే కదా! ఆల్రెడీ దీని గురించి మనం ఇంతకుముందు టెక్ న్యూస్‌లో కూడా అయితే మాట్లాడుకున్నాం. బట్ ఇది చూస్తే మనకి 300 వాట్ కాదు, 320 వాట్ అని చెప్పి అయితే తెలుస్తుందనమాట. దీన్ని సూపర్ సోనిక్ చార్జర్ అని చెప్పి అయితే వీళ్ళు పిలుస్తున్నారు. సో ఈ చార్జర్‌ని మనకి 14వ తారీఖున ఈ నెల 14 అంటే ఎల్లుండే సో అనౌన్స్ అయితే చేయబోతున్నారు. అంటే అక్కడ షోకేస్‌కి అయితే తీసుకురాబోతున్నారు. ఆల్రెడీ ఈ చార్జర్‌ని వీళ్ళైతే టీచ్ చేస్తున్నారు. ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం 0-17% ఛార్జ్ అవ్వడానికి 30 సెకండ్స్ ఏమో టైం తీసుకుందని చెప్పి. అయితే ఆల్రెడీ రెడ్మీ 300 వాట్ చార్జర్‌ని అయితే అనౌన్స్ చేసింది. బట్ అది మనకి అఫీషియల్‌గా అయితే రాలేదు. మార్కెట్‌లోకి అయితే రాలేదు. అప్పుడు రెడ్మీ నోట్ 12 సిరీస్ మొబైల్స్‌లో ఒక మొబైల్ మీద టెస్ట్ చేసింది. 4100 mAh చార్జ్ చేస్తే 0-100% ఛార్జ్ అవ్వడానికి అండర్ 5 మినిట్స్ అయితే టైం పట్టింది. 4 మినిట్స్ 54 సెకండ్స్ ఎంతో టైం అయితే పట్టిందనమాట. సో మరి వీళ్ళు కూడా 300 వాట్ తీసుకొస్తే బాగోదు కదా! మరి వాళ్ళు తీసుకొచ్చేసారు. దానికన్నా ఇంకా ఎక్కువ తీసుకురావాలని చెప్పి 320 వాట్‌ని అయితే తీసుకురాబోతున్నారు. ఎల్లుండి తెలిసిపోతుంది దీని సంగతి. ఇక నెక్స్ట్ చూస్తే గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ మొబైల్స్‌ని లాంచ్ చేయబోతున్న సంగతి తెలిసిందే కదా! 14వ తారీఖున లాంచ్ చేయబోతున్నారు. మన ఇండియాలో కూడా అదే డేట్‌ని అయితే లాంచ్ చేస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్‌కి తీసుకురాబోతున్నట్టుగా వీళ్ళైతే టీజ్ చేస్తున్నారు. బట్ ఇక్కడ మనం చూస్తే టీజ్ చేసిన దాని ప్రకారం వీళ్ళు 2 మోడల్స్‌ని అయితే ఇక్కడ తీసుకురాబోతున్నారు. పిక్సెల్ ప్రో ఎక్సెల్, మరొకటి పిక్సెల్ ప్రో ఫోల్డ్ తీసుకురాబోతున్నారు. పిక్సెల్ 9 ప్రోని తీసుకొస్తున్నట్టుగా వీళ్ళు ఎక్కడ హింట్ కూడా ఇవ్వట్లేదు, టీజ్ కూడా చేయట్లేదు. దీని ప్రకారం చూస్తే మనకి 2 మోడల్స్, అది కూడా మనకి హై ఎండ్ మోడల్స్‌ని అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇందులో వీళ్ళ ఏఐ ఫీచర్స్ కూడా అయితే ఉంటాయి. జెమినీ ఫీచర్స్ ఉంటాయిగా, అవి కూడా అయితే ఇంక్లూడ్ చేసి అయితే తీసుకురాబోతున్నారు. మనకి యూఎస్ డాలర్స్లో చూస్తే అక్కడ 1,50,000 రూపాయలు ఫోల్డ్ మొబైల్ని అయితే లాంచ్ చేయబోతున్నారంట. సో దీని ప్రకారం చూస్తే మన ఇండియాలోకి వచ్చేసరికి 1,80,000 రూపాయలు ప్రైస్ పెట్టే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే వాళ్ళ డాలర్స్ అంటే మనకి ఇక్కడ 100 రూపీస్ చేస్తారు ఒక డాలర్ని. ఇక నెక్స్ట్ చూస్తే మనకి పోకో ప్యాడ్ ఇండియా టీజ్ చేయడం అయితే స్టార్ట్ చేసింది అనమాట. పోకో ప్యాడ్ వీళ్ళు ఆల్రెడీ గ్లోబల్ గా తీసుకొచ్చారు. ఇప్పుడు ఫస్ట్ టైం మన ఇండియాలోకి అయితే తీసుకురాబోతున్నారు. పోకో నుంచి రాబోతున్న ఫస్ట్ ప్యాడ్ అనమాట. ఆల్రెడీ దీని గురించి ముందు మీకు చెప్పినట్టున్నాను. రెడ్మీ ప్యాడ్ ప్రో 5G మోడల్ ఉంది కదా, అదే మోడల్ని పోకోలోకి రీబ్రాండ్ చేసి అయితే తీసుకొస్తున్నారు. ఫ్లిప్కార్ట్ ద్వారా ఈ సేల్కి తీసుకురాబోతున్నారు. ఇది అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఒప్పో F27 5G F27 సిరీస్లో తీసుకురాబోతున్న మొబైల్. ఆల్రెడీ మనకి F27 Pro Plus జూన్ నెలలో లాంచ్ చేశారు. IP69 రేటింగ్తో అయితే ఆ మోడల్ని తీసుకొచ్చారనమాట. సో దాంట్లోనే ఇది మనకి తక్కువ ప్రైస్లో తీసుకొచ్చే మొబైల్. ఆ మొబైల్ ప్రైస్ 27-28 వేల రూపాయల ప్రైస్ పెట్టినట్టున్నారు. నేను అనుకోవడం ఈ మొబైల్ ప్రైస్ 22,000 అలాగే తీసుకొస్తారు. ఇందులో IP రేటింగ్ ఏమి ఇస్తున్నారు, వీటికి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ అయితే లేవు. కానీ ప్రస్తుతానికి ఈ మోడల్కి సంబంధించిన స్టోరేజ్ వేరియంట్స్ బయటకు వచ్చినాయి. 8GB 128GB, 8GB 256GB ఈ 2 స్టోరేజ్ వేరియంట్లో రాబోతుందంట. సేమ్ స్టోరేజ్ వేరియంట్లే మనకి 27 Pro Plusలో కూడా అయితే తీసుకొచ్చారు. అయితే ఆ 27 Pro Plus మనకి కర్వ్ డిస్ప్లేతో వచ్చింది. బట్ ఇది మనకి ఫ్లాట్ డిస్ప్లేతో సెంటర్ పంచ్ హోల్తో రాబోతున్నట్టుగా సో మనకి వీటికి సంబంధించిన కొన్ని ఇమేజెస్ డిజైన్ ద్వారా అయితే తెలుస్తుందన్నమాట. మరి ప్రాసెసర్ ఏం వాడతారు ఇవన్నీ అయితే చూడాల్సి ఉంటుంది. ఆల్రెడీ చైనాలో A3 Pro అని ఒక మోడల్ లాంచ్ చేశారు. అదే మోడల్ 27 Pro Plus పేరు మీద మన ఇండియాలోకి తీసుకొచ్చారు. A3ని కూడా చైనాలో లాంచ్ చేశారు. అదే మోడల్ F27 5G పేరు మీద ఏమైనా తీసుకొస్తారేమో అనుకుంటున్నాం. ఇక నెక్స్ట్ నుంచి వస్తే మళ్ళీ మనకు ఒప్పో A3X 4G వేరియంట్ అయితే లాంచ్ చేయబోతున్నారు. ఆల్రెడీ 5G వేరియంట్ లాంచ్ చేశారు. ఆ 5G వేరియంట్ కూడా వేరే ఏమీ కాదు. ఆల్రెడీ ఒప్పో K12X మొబైల్ లాంచ్ చేసింది కదా, సేమ్ స్పెసిఫికేషన్ డిజైన్ చేంజ్ చేసి వీళ్ళు ఒప్పోలోనే 2 మోడల్స్ కింద అయితే తీసుకొచ్చారు. K13X పేరు మీద, అలాగే A3X 5G పేరు మీద తీసుకొచ్చారు. సో ఇది కాకుండా ఇప్పుడు 4G వేరియంట్ కూడా అయితే తీసుకురాబోతున్నారు. ఇది మనకి అండర్ 10,000లో తీసుకురాబోయే మొబైల్ అని చెప్పి తెలిసింది. ఇందులో స్నాప్డ్రాగన్ 6S జనరేషన్ 1 ప్రాసెసర్ అయితే ఉండబోతుందంట. ఇది కూడా రీబ్రాండ్ ప్రాసెసర్ 665 ప్రాసెసర్ ఉంటాయి చూసారా, దాన్ని వీళ్ళు రీబ్రాండ్ చేసి ఈ ప్రాసెసర్ కింద అయితే తీసుకొస్తారు. LCD డిస్ప్లే ఉంటుంది, HD+ డిస్ప్లే, 5100 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, ఫ్రంట్ కెమెరా 5 మెగాపిక్సెల్, రేర్ సైడ్ 8 మెగాపిక్సెల్. అండర్ 10,000లో అయితే ఈ మొబైల్ని తీసుకురాబోతున్నారు.